హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండిన కూర ఏంటంటే కైమా కూర అండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక చెంచా జీలకర్ర, అలాగే చెంచా నువ్వుపప్పు, గసగసాలు వేపి వేసుకోవాలన్నమాట. 2 చెంచాలు ధనియాలు, అలాగే గుప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తటి గంధంలాగా అయితే మసాలా మిక్సీలో ఆడేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కైమా అయితే తెచ్చారనమాట మా వారు. మెత్తటి కండండి ఇది. చూసారా ఎంత సాఫ్ట్గా అయితే ఉందో. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు అయితే నీళ్ళతో కడిగేసుకోవాలండి. చూసారా ఎంత తెల్లగా కడిగేసుకున్నానో. ఇలా కడిగేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే 3 ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కోసేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పొయ్యి మీద ఇలా స్టీల్ కడాయి పెట్టేసుకొని ఇందులో సరిపడా కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే నీసు కూరలు బాగుంటుంది అనమాట. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఎర్రగా ఎగే విధంగా కలిపేసుకోండి. ఈ కైమా కూరకి మామూలు నూనె కంటే గాను నూనె వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. పురటాలకి పెడతారనమాట, చంటి పిల్లల తల్లులకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఎర్రగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఆడి పక్కనెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా ముద్దను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఎర్రగా వేపేసుకోవాలన్నమాట. ఈ మసాలా వేసిన తర్వాత ఇందులో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఈ మసాలా అనేది అడిగెట్టేస్తుంది అనమాట. చూసారా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కడిగేసుకుని పక్కనెట్టుకున్న కైమా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా పెద్ద మంట మీద ఉంచుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఇంకా వాటర్ నీళ్ళు అన్నీ ఉంటే ఇంకిపోయి బాగా ఈ కైమా అనేది బాగా మగ్గిపోతుందండి. మూత పెట్టి బాగా మగ్గించుకోండి. నేను అలాగే మూత పెట్టి మగ్గించుకున్నాను అనమాట. మూత పెట్టేసి మగ్గించుకునే అనేసి ఊరుకోకండి, ఎందుకంటే మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే కొంచెం అడిగట్టే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా ముందు వేస్తాం కదా, అందు గురించి అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మగ్గిపోయిన కైమాలో కొద్దిగా పసుపు, చెంచాన్నర కారం అయితే వేసుకున్నానండి. వేసుకొని ఈ పసుపు కారం ఈ కైమాకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకుంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. అదే పురటాలకైతే కారం వేయరన్నమాట. ఎండుమిరగాయ వేపి ఎండుమిరగాయ ఒక ఎండుమిరగాయ వేసి నూరి వేస్తారండి. కారం ఎక్కువగా తినకూడదు అనేసి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం కైమా ఎంత కైమా అన్నా కొంచెం మనకి ఆ కైమా అనేది కూడా ఉడకాలి కదండి, అందు గురించి ఇలాగ బాగా పెద్ద మంట మీద ఉడికించుకొని తర్వాత మంటను కొద్దిగా సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కైమా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కైమా కూరని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి. అబ్బబ్బా ఆ రుచే వేరనుకోండి. మా చపాతీలో కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఎంతో బలవండి కైమా కూర అనేది. అలాగే మన రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేసేసి కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ అయితే చేసేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడైనా కైమా తెచ్చుకుంటే నా స్టైల్లో తయారు చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఈ కైమా కర్రీ ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి, మీరే చెప్పండి.